హలో ఫ్రెండ్స్, నిఖిల్ కావ్య బ్రేకప్ గురించి తెలిసినప్పటి నుంచి వాళ్ళ అభిమానులైతే నిఖిల్ కావ్య ఎప్పుడెప్పుడు కలుస్తారా అని ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. నిఖిల్ కావ్య కలవాలి, ఎలా అయినా సరే. మిస్టేక్స్ అందరూ చేస్తారు, ఒకరినొకరిని క్షమించుకోండి ప్లీజ్, మీ ఇద్దరు కలిసిపోండి, మీ ఇద్దరు కలిసిపోతేనే బాగుంటుంది అని చాలామంది అభిమానులు అయితే అంటున్నారు. ఇదిలా ఉండగా నిఖిల్ అయితే త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. అందుకే వాళ్ళ అమ్మ అయితే త్వరలో నిఖిల్ పెళ్లి చేస్తానని చెప్పింది. అప్పుడు నిఖిల్ కూడా సైలెంట్గా ఉన్నాడు అనేసి అయితే అంటున్నారు. ఈ ఫోటోలు చూసి మరింత కన్ఫర్మేషన్ అయితే చాలామంది అయితే చేసుకుంటున్నారు. నిఖిల్ అయితే హల్దీ ఫంక్షన్ ఆ అమ్మాయితో చాలా హ్యాపీగా చేసుకున్నాడు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసుకున్నాడు. ఇంకా నిఖిల్ అయితే వేరే పెళ్ళి అయితే చేసుకుంటున్నాడు. నీకు ఆ అమ్మాయికి ఏం సెట్ కాలేదు నిఖిల్, నీకు కావ్యకే చాలా బాగుంటుంది, మీ ఇద్దరు జోడి చాలా బాగుంటుంది, ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకుంటున్నావు కానీ తర్వాత నువ్వు హ్యాపీగా ఉండవు అంటూ నిఖిల్ అభిమానులు అలాగే కావ్య అభిమానులు అయితే చాలామంది నిఖిల్ని అయితే విమర్శిస్తున్నారు. ప్లీజ్ నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోకు, కావ్యనే చేసుకో, హ్యాపీగా ఉంటారు, మీ ఇద్దరి మిస్అండర్స్టాండింగ్స్ అయితే తొందరగా సాల్వ్ చేసుకోండి అనేసి అయితే చాలామంది అయితే నిఖిల్కి అయితే కమెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఈ ఫొటోస్ నిఖిల్ ఫ్రెండ్ వాళ్ళ హల్దీ ఫంక్షన్ ఫొటోస్. నిఖిల్ అయితే వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి అలా ఎంజాయ్ చేశాడు. ఆ ఫోటోలను తీసుకొని నిఖిలే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. నిఖిల్ వాళ్ళ అమ్మ మాట విని కావ్యని మర్చిపోయి వేరే పెళ్లి చేసుకుంటున్నాడు. నిఖిల్ అనేసి చాలామంది అయితే నిఖిల్ని అయితే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ ఫోటోలు కూడా ఇంటర్నెట్లో అయితే చాలా వైరల్గా మారాయి. మరి నిఖిల్ ఈ ఫొటోస్ మీద ఎలా స్పందిస్తాడో కూడా చూడాల్సి ఉంది. మరి రాబోయే రోజుల్లో అయితే మనకి క్లారిటీ వచ్చేసింది, వీళ్ళిద్దరూ కలుస్తారా ఇంకా విడిపోతారా అనేది. నేను ఆల్రెడీ చెప్పాను, ఒక షోలో అయితే ఇద్దరు కలవబోతున్నారని. మరి అది ఎంతవరకు నిజమా అనేది ఆ షో వచ్చిన వరకు అయితే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.